నా అబ్బాయి కూడా నా నా అబ్బాయి కూడా నా అమ్మకు చాలానే ఇష్టము. ఎలా అంటే వాడిని చాలా ప్రీతిస్తూ ఉండ్రి వాళ్ళు. వాడిన ఈ ఆట పాటలన్నీ చూసి చాలా ఇదంటా ఉండ్రి వాళ్ళు. మా అమ్మకు కూడా నా ప్రెగ్నెంట్లో వాడు తిరుపతికి పోయింది. వాడు ప్రెగ్నెంట్ అయినప్పుడు నీ పేరే పెడతానప్ప అబ్బాయి పుడతాయంటే అనుకోండి. మా అమ్మకు కూడా నువ్వు అదే పేరు పెట్టమ్మా నువ్వు అంటని చెప్పినారు మా అమ్మవారు. బేసికలీ మనం పెట్టమండి, ఇది నరసింహస్వామి వాళ్ళు మనము బాలాజీ పెట్టము. సో హేమలత తనకి చాలా చిన్న వయసులో, అప్పటి సహజం కదా, చాలా చిన్న వయసులోనే పెళ్ళయింది. ఉన్నంతలో చక్కగా సంసారం చేసుకోవడం అది అంత మామూలే, అవన్నీ పెద్ద మామూలే. తనకిను ఏదన్నా నేర్చుకుని ఉద్యోగం చేయాలనేది ఉండేది. కానీ ఉద్యోగం చేసేంతగా ఎంకరేజ్మెంట్ లేదు, అంత వీలు కూడా లేదు. 3 పిల్లలు, నా అత్తగారు మామగారు అంటే కుదరదు కదా. కానీ ఎన్ని నేర్చుకుందంటే తను, అంటే అప్పుడు తెలియలేదు నాకు. అప్పుడు అమ్మకి అన్ని నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉందని కానీ నేర్చుకుంది అని కానీ తెలియదు. మనం స్కూల్కి వెళ్ళినప్పుడు నేర్చుకునేదేమో, ఇప్పుడు నాకు తెలుస్తోంది. ఇప్పుడంటే నేను పెద్ద అయ్యాక అమ్మ ఇన్ని నేర్చుకుందా. చదువు అంటే వాళ్ళకి ఏం లేదు, చదవడం వచ్చి అంతే తప్పితే చదువు లేదు. కానీ అప్పట్లోనే తను ఎంకరేజ్ చేసేది అందరినీ కూడా, చదువుకోవాలి మీరు, ఆడవాళ్ళు ఒక వాళ్ళకంటూ కొంచెం. మా అమ్మ పేరు మణికుమారి. మా అమ్మ ఆ రోజుల్లో విలేజ్లో పుట్టారు, అక్కడ గోదావరి డిస్ట్రిక్ట్లోనే. ఆత్రేయపురం తెలుసు కదా అందరికీను, అది మా అమ్మ పుట్టిన అక్కడ అనమాట మా అమ్మ వాళ్ళ ఊరు. మా అమ్మకి చదువు అంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లో SSLC వరకే ఉండేది వాళ్ళ ఊళ్ళోనే. సో అంతవరకు చదువుకుంది. దాని తర్వాత మా అమ్మకు చదువుకోవాలని చాలా ఉండేది. కానీ మా తాతయ్య పంపించలేదు, ఆ రోజులో పంపించేవారు కాదు కదా. సో దాని తర్వాత పెళ్లి చేసేసారు. మా అమ్మ ఓల్డెస్ట్ వాళ్ళ ఫ్యామిలీలోని, వాళ్ళు ఫ్యామిలీ ఆఫ్ 10 children. సో మా అమ్మే తన చేతుల మీదే తమ్ముళ్ళని చెల్లెలు అందరినీ అమ్మాయి పెంచిందంట లిటరల్గా. ఎందుకంటే మా అమ్మమ్మ షీ వాజ్ బిజీ గివింగ్ బర్త్. This is common point. This is everybody has the same thing at that time. Yeah. సో మా అమ్మేమో తనే అందరినీ పెంచేది అనమాట. సో పెళ్ళి అయ్యాక మా డాడీతో అందంట, మనకు పిల్లలు వద్దు, నేను పిల్లలు పెంచలేను అందంట. అన్నాక మా డాడీ సరే అన్నారంట. కొన్నాళ్ళు పోయాక ఎవరికైనా అనిపిస్తుంది కదా. దాని తర్వాత ఫైనలీ సెడ్ ఐ వాంట్ చిల్డ్రన్ అని చెప్పేసి, అప్పుడు మా అన్నయ్య, నెక్స్ట్ నేను, దాని తర్వాత మా చెల్లెళ్ళు అనమాట. మా అమ్మకు చదువు అంటే అంత ఇష్టం ఉండేది కాబట్టి అబ్బాయి అమ్మాయిలో అంటే ఆ రోజుల్లో తేడా ఉండేది కదా. అబ్బాయి చదువుకొని అమ్మాయి అయితే వచ్చి కిచెన్ హెల్ప్ చేయండి ఇది అది ఉండేది కదా. మా అమ్మ డాడీ కూడా ఇద్దరూను అమ్మాయి అబ్బాయి తేడా లేదు, అందరూ ఈక్వల్గా చదువుకోవాలని చెప్పేసి మా అమ్మని చదివించారు. అలాగే నేనేమో మాస్టర్స్ చేశాను, మా చెల్లెలు ఇంజనీరింగ్ చేసింది, మా అన్నయ్య బాగా చదువుకున్నాము. కానీ మా అమ్మ మాత్రం ఎప్పుడూ నన్ను అనేది అనమాట, నువ్వు ఎంత చదువుకుంటే అంత చదువుకుంటూ ఉండని. మా అమ్మ ఎంకరేజ్మెంట్ వల్లనే నేను 1, 2 కాదు, ఐ హ్యావ్ స్టడీడ్ సో మెనీ థింగ్స్. యాక్చువల్లీ నేను ICWA ఇంటర్ కూడా పాస్ అయ్యాను. కాలేజ్ చేసే రోజుల్లోనే, అండర్ గ్రాడ్ చేసే రోజుల్లో ICWA ఇంటర్ కూడా పాస్ అయిపోయాను. దాని తర్వాత MCA చేశాను. కానీ ఇట్ వాజ్ మై లక్. నేను పాపం హరి మాత్రం హీ వాజ్ ఆల్వేస్ ఎంకరేజింగ్, కానీ ఇట్ నెవర్ వర్క్డ్ అవుట్. ఇండియాలో చేశాను నేను, పెళ్లి కాకముందు చదువుకుంటూ ఉండగానే పెళ్ళి అయ్యింది. దాని తర్వాత ఉద్యోగం చేశాను. బట్ మా అమ్మ మాత్రం అనేది అనమాట, నీకు నీ పేరు తర్వాత ఇంత పెద్ద డిగ్రీలు ఉండాలి ఎప్పుడు అనేది. అలాగే నాది పెద్ద పేరు ఎప్పుడు. ఇఫ్ ఐ రైట్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ వెరీ లాంగ్ డిగ్రీస్ అనమాట. సో మా అమ్మ ఇంకా అది కాకుండా ఆ రోజుల్లో కూడా నా అమ్మ నాకు చాలా ఇష్టం. అంటే మీకు అందరికి ఇష్టం లేదని కాదు, నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నా కూతురి పేరు కూడా మా అమ్మ పేరు పెట్టుకోవాలనుకున్నా. కానీ కొన్ని కారణాల వల్ల, కారణాలు ఏవో కానీ కొన్ని అంటే అందులో మా హస్బెండ్ కూడా ఒక కారణము, వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక కారణము. వాళ్ళ వల్ల నా మనసులో కోరిక అలా అయిపోయింది. సో నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మా అమ్మ నిజంగా నమ్మాలి, ఇది మీరు ఎవరైనా ఫేక్ అనుకోకూడదు. మా అమ్మ అంటే అరౌండ్ 8 months 9 months
7th మంత్ ఆ టైంలో అనుకుంటా. మా అమ్మ రోజు కల్లోకి వచ్చేది వస్తే మామూలుగా అమ్మ వస్తే హ్యాపీనెస్ ఉంటుంది మనకి, కానీ నాకు అది ఉండేది కాదు. ఎప్పుడు ఏడుస్తూ ఉన్నట్టు ఉండేది నాకు నా కల్లో, అలా అనిపించేది అనమాట. సో నేను అట్లా 4 days ఫేస్ చేశాను. ఒకసారి మా వారితో మాట్లాడలేదు, ఎందుకంటే మా వారికి మా అమ్మ అంటే మా అమ్మని చూడలేదు అనుకో, అంత ఎంకరేజ్ చేయరు నా బాధ చెప్తే అనేసి నంబర్ కూడా అనుకున్నా. నా ఫ్రెండ్కి చెప్పాను అనమాట. తను నా ఫ్రెండ్ ఏమన్నదంటే మీ అమ్మ పేరు పెట్టుకుంటాననేసి దేవుడి దగ్గర ముక్కుని పడుకుని, నాకు కూతురే పుట్టని తెలిసింది. అంటే ముందు నాకు పుట్టిందో లేదో అనుకున్నా, అందరూ ఏమన్నా నా హారోస్కోప్లో అందరూ అబ్బాయిలే ఉన్నారని చెప్పారు, కానీ నేను నాకు మా అమ్మ కావాలని అనుకునేదాన్ని. సో నాకు అన్నట్టే నాకు సెకండ్ డాటర్ అనమాట. అయితే నేను అనుకున్నాను, మా ఫ్రెండ్ చెప్పింది కదా దేవుడి దగ్గర ముక్కున్నా. ఒకటి ఆ రోజు నైట్ నుంచి మా అమ్మ వచ్చేది కాదు. సరే తర్వాత ఇప్పుడు మా వారిని కన్విన్స్ చేయాలి, ఎలా నా కూతురికి మా అమ్మ పేరు పెట్టాలని. సో ఒక ట్రిక్ చేస్తాను అనమాట. అంటే మా అమ్మ పేరు ప్రమీల అనమాట. సో నేను ఒక పేర్లన్నీ రాసి, అన్ని ఫ్యాన్సీగా ఉండే పేరు, మా ఆయన ఫ్యాన్సీ అంటే బాగా ఇష్టం, ఓల్డ్ అంటే ఇష్టం ఉండదు. సో ఫ్యాన్సీ పేర్లన్నీ రాసేసి అందులో ప్రమీల మా అమ్మ పేరు లా తీసేసి అనమాట. ప్రేమిలో సర్కిల్ చేసేసి చైతన్యకి ఇచ్చి పేపర్లో ఈ పేరు నచ్చింది నాకు, డాడీకి చూపించు, డాడీకి నచ్చిందో లేదో అనుకున్నాను అనమాట. చూపిస్తే డాడీ బాగుంది అన్నాడు. సరే అన్న తర్వాత మళ్ళీ తర్వాత చెప్పారన్నమాట, ఇది మా అమ్మ పేరు, నేను లా తీసేసి ప్రేమి పెట్టుకున్నాను అని చెప్తే అప్పుడు ఏమలేదు, ఓకే అన్నమాట. కానీ తర్వాత మళ్ళీ వీళ్ళు మా అత్తయ్య గారు అదంతా అనమాట, నక్షత్రం ప్రకారం పెట్టాలి, సో అట్లా కుదరదు మీ అమ్మ పేరు పెట్టడానికి అట్లా అని అన్నారనమాట. తర్వాత నేనేం ఆలోచించానంటే అంటే చూసానమాట, తనకి ఆతో రావాలి పేరు, అందుకనేసి అక్షయ ప్రేమి అని పెట్టుకున్నా. అక్షయ అంటే డ్యూరబుల్, సో ప్రేమి అంటే మా అమ్మ పేరు, కానీ ప్రేమి అని పిలుచుకోవాలనుకున్నా. దేవుడి దగ్గర మాత్రం అక్షయ అని రాస్తుంటాను. ఇంకోటి వచ్చేసి మా అమ్మని ఎందుకు లైక్ చేస్తారంటే, నేను తను చాలా ఏంటంటే మా అమ్మ అలా అమాయకురాలు కాదు, అలాగని సూపర్ స్ట్రాంగ్ ఏ కాదు, బట్ యాజ్ ఎ హౌస్ వైఫ్ ఎలా ఉండాలో అలా ఉంటుంది. మా అమ్మకి ఎంత ఇష్టం అంటే అందరికీ, ఇప్పుడు ఈ కాలంలో వాళ్ళంటే మీ వాళ్ళు మా వాళ్ళు. ఇప్పుడు నేను నరసింహ అనుకో, మీ వాళ్ళకి అది పెట్టా, మా వాళ్ళకి అట్లా అనుకుండేవాళ్ళు. మా అమ్మ అట్లా ఉండేది కాదు, మా నాన్న కూడా అట్లా ఉండేవాడు కాదు. మా అమ్మ సైడ్ వచ్చినా మా నాన్న సైడ్ వచ్చినా కూడా మా అమ్మ మాకు బాగా ధాన్యం పడుతుంది. మా అమ్మ సైడ్ కానీ మా నాన్న సైడ్ వాళ్ళు అందరూ బీదవాళ్ళే. మా అమ్మ మా నాన్న కొంచెం బాగుండేవాళ్ళు అనమాట. సో వాళ్ళు ఏమొచ్చినా కూడా ఇట్లా ధాన్యంలా ఇట్లా తీసి మా అమ్మ పోసేది అనమాట, అందరికి అట్లా దానం చేసేది. ఎవరు వచ్చినా కూడా, ఇంటికి ఎవరు వచ్చినా కూడా, సో వాళ్ళు వీళ్ళని భేదం లేదు, ఎంత దూర బంధువులు వచ్చినా కూడా తన ఇంటికి బాగా ఆహ్వానం చేసేది, మంచిగా పెట్టేది. ఇంకా నేనైతే కనుక కాలేజీలో చదివేటప్పుడు మా ప్రిన్సిపల్ నాకు ఒక 1 week చెప్పకుండా మానేసేవాడ. ప్రిన్సిపల్ నాగార్జున కాలేజ్ అంటే అందరికి తెలిసే ఉంటుంది కడుపులో. సో ఆయన అయితే కనుక ఆ ప్రిన్సిపల్ ఎంత ఇదంటే, ఆయన అంటే ఆయనకి 60 years అలా ఉంటుంది, అంత పెద్ద ఆయన నా కోసం అంత దూరం ఇంటికి వచ్చేవాడు అనమాట. వచ్చి తర్వాత ఆయన కింద కూర్చుండేది కూడా రాదు, అయితే నా కోసం వచ్చాడు. చిన్న ఊరు మా అమ్మ ఉండేది, ఆ ఊర్లో కూడా ఇట్లా కాళ్ళు ఇట్లా వేసుకొని ఇట్లా కూర్చుండేవాడు అనమాట. మా అమ్మ ఇడ్లీలు పెడితే కనుక ఎంత మెత్తగా ఉండేవంటే అంత మెత్తగా. మా సార్ అనేవాడు, ప్రిన్సిపల్ అన్నాడు, నువ్వు ఇంత మెత్తగా చేసి పెడతావు కాబట్టి అమ్మ, మా కాలేజీలో మీ అమ్మ ఎప్పుడు తప్పులు పడుతుంది, మా కాలేజీలో ఏం బాగుండవు అనేసి, ఇడ్లీలు కానీ వంటలు బాగుండవు అనేసి, ఎప్పుడు తప్పులు ఇంత టేస్టింగ్ పెట్టకూడదు అనేవాడు అనమాట ఆయన. సో అంత బాగా చూసుకుండేది మా అమ్మ మమ్మల్ని. ఇంకా నేను కాలేజీలో నుంచి ఎప్పుడైనా ఇంటికి వచ్చాను అనుకోండి, అంటే ఇంటర్మీడియట్లోనే నేను బయటకు వెళ్ళింది, అంతవరకు అమ్మ దగ్గర ఉన్నాను. అప్పుడైతే కనుక మా అమ్మకి అదే నాకు చిక్కగా పాలుల్లో అదే టీ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. గేదె దగ్గరికి వెళ్ళి మరీ పితుక్కొని వచ్చి ఆ పాలతో నాకు ఉన్నన్నాళ్ళు ఆ పాలతో టీ చేసి పెట్టేది అనమాట. మా అమ్మకి మెమరీ పవర్ ఎలా ఉండేదంటే, సినిమాలకు వెళ్ళి ఇది వినాలి, బాగా వినాలి, మా అమ్మ గురించి చెప్పాలి. మా అమ్మ సినిమాలకు వెళ్ళిందంటే ఆ పాట వినిందంటే ఆ పాటను మెమరీ చేసుకొని వచ్చి ఇంట్లో వచ్చి రాస్తుంది. ఆ బుక్ కూడా మా దగ్గర ఇప్పటికీ ఉంది. మేమందరం నలగరం ఏంటంటే, నలగరం అక్క చెల్లెలము లాస్ట్ టైం నేను ఇండియాకి వెళ్ళినప్పుడు తలా కొన్ని పేజెస్ తెచ్చుకున్నాను మా అమ్మాయి గుర్తుగా పెట్టి. ఈ స్టిల్ ఐ హ్యావ్, ఇఫ్ యూ వాంట్ టు సీ ఐ విల్ షో. సో మా అమ్మ కూడా దానికి ఎంతో ఎంకరేజ్ చేసేది. మా నాన్న ఏ పని చేసినా కూడా మార్నింగ్ లేస్తానే ఆ ఊర్లో జనాలందరూ మా నాన్న దగ్గరకు వచ్చి కూర్చుండేవాళ్ళు. సో మా నాన్న వచ్చి 1 by 1 అంత పని చేసినా కూడా మా అమ్మ ఏ రోజు కూడా మా నాన్న ఏమనేది కాదు. మా అందరికి ఓపిక, మేము 5 మంది ఉన్నాము, 5 మందికి ఓపికగా చేస్తుంది. మళ్ళీ మా నాన్న ఏం కావాలంటే బయట పనులు ఏం చేస్తే మా అమ్మ అంతా సపోర్ట్ చేసేది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై పేరెంట్స్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ టు. హ్యాపీ మదర్స్ డే టు ఆల్. వాళ్ళు కూడా 10 మంది సిబ్లింగ్స్, 5 members సిస్టర్స్, 5 members బ్రదర్స్ అన్నట్టు. మా మమ్మీ కూడా మోడర్న్ థింకింగ్ అండ్ షీ ఆల్వేస్ సపోర్ట్. అంటే మా అమ్మ మాకే సపోర్ట్ కాదు, తన గ్రాండ్ చిల్డ్రన్కి కూడా మాకంటే ఎక్కువ ఆలోచిస్తుంది.
అంటే ఒక్కటి షేర్ చేస్తాను. 2020లో నేను మామయ్యకి బాలేక 3 months ఇండియాలో ఉన్నాను. 2 పిల్లలే ఇక్కడ ఉన్నారు. నేను ఏ ఒక్క రోజు కూడా నాకు ఫోన్లో కూడా మాట్లాడడానికి కుదరకపోయేది. ఇండియాకి మనకి టైమింగ్ డిఫరెన్స్ కూడా చాలా కదా, బట్ వాళ్ళు లేసాక వాళ్ళతో మాట్లాడి అప్పుడు ఏంటంటే ఫుడ్ అవుట్ సైడ్ నుంచి కూడా తెచ్చుకునేది లేదు, రెస్టారెంట్స్ అన్నీ క్లోజ్, అన్నీ వాళ్ళకు ఏదైనా చేసుకుంటా అంటే రెసిపీ మమ్మీ ఫోన్లో చెప్తే వాళ్ళు కుక్ చేసుకునేవాళ్ళు. అసలు ఆ 3 months మమ్మీ ఫోన్లో మాట్లాడి సపోర్ట్ చేయడం వల్లనే నేను అక్కడ ఉండగలిగాను. దట్స్ ద వన్. థ్యాంక్ యూ. ఇన్స్పిరేషన్ అయితే ఫుల్, అంటే చాలా స్ట్రాంగ్, బోల్డ్, స్ట్రాంగ్, ఎవ్రీథింగ్, ఈవెన్ అట్ దట్ టైమ్ ఆల్సో. అండ్ ఇప్పుడే కాదు, ఇంకా అన్ని మదర్స్ అందరూ ఏం చేసిండ్రో సేమే ఉంటుంది. బట్ ఏమేంటే ప్రాబ్లం వచ్చినప్పుడు డోంట్ రన్ అవే, ఫేస్ ఇట్, ప్రాపర్గా ఫేస్ చెయ్యి, డోంట్ రన్ అండ్ నెవర్ గివ్ బ్యాక్, జస్ట్ డోంట్ లీవ్ ఇట్ ఎనీవేర్ అనేది ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. ఈవెన్ నౌ ఇట్ ఈస్ ద సేమ్ థింగ్ ఇప్పుడు. బట్ మా మమ్మీకి ఉండే స్ట్రెంగ్త్లా ఒక 20% ఉండొచ్చు. ఇప్పుడు కూడా మా మమ్మీ అంగడికి పోతారు, ఫుల్ డే ఇంట్లోనే ఉంటారు. సో ఇట్స్ లైక్ దట్. హ్యాపీ మదర్స్ డే. నీ గురించి చెప్తుందా ఆంటీ? ఐ లవ్ యూ అమ్మా. గీతాలక్ష్మి అండి. మా అమ్మమ్మకి 12 మంది, సో మమ్మీ లాస్ట్, కానీ కోడలుగా ఫస్ట్. నేను వాళ్ళ నుంచి ఏం నేర్చుకున్నానంటే చాలా ఓపిక, అమ్మకి చాలా ఓపిక, చాలా నిదానంగా మాట్లాడతారు. చాలా ఓపిక అంటే అంత అసలు నేను చూడలేదు అంత ఓపిక. సో థ్యాంక్ యూ అమ్మా, ఐ లవ్ యూ అమ్మా. ఇల్లు స్వర్గసీమ, ఇంటి పేరు ప్రేమ. సో అమ్మ తన ప్రేమానురాగాలతో ఇల్లు స్వర్గంలా చేస్తుందన్న విషయం మనందరికీ తెలిసిన విషయం. సో అమ్మ అనే 2 అక్షరాలు ప్రేమకు ముందు తెలుగు లెస్స అన్నారు అప్పట్లో మన శ్రీకృష్ణదేవరాయలు. అలాగే దేశ ప్రేమలందు అమ్మ ప్రేమ లెస్స లెస్స అని ఇప్పుడు మనం అనుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఏ ప్రేమలో అయినా లావాదేవీలు ఉంటాయి మిగతా ప్రేమలో, బట్ అమ్మ ప్రేమలో మాత్రం ఏ విధమైన లావాదేవీలు ఏమి ఆశించకుండా తన స్వచ్ఛమైన ప్రేమని అందిస్తూనే ఉంటుంది తను బ్రతికినప్పుడు. సో అమ్మ ప్రేమకి రూపం ప్రేమ అని చెప్పుకున్నాం కదా. అలాగే తను ఎంత కష్టం వచ్చినా నేనున్నా అంటూ తను మనం వేసే ప్రతి అడుగులో నేను మీకు ఎల్లప్పుడూ ఉంటాను, ఈ కష్టంలో ఉన్నాను, ఎప్పుడూ మన సమాజంలో మన అభివృద్ధి కోసం తను ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటుంది. యుగాలు మారచ్చు, తరాలు మారచ్చు. మనం కొలిచే దేవుళ్ళు యుగాలు మారితే పేర్లు మారుతాయి, తరాలు మారితే మన ఇంటి సాంప్రదాయాలు మన పెద్దవాళ్ళ ప్రకారం మారుతూ ఉంటాయి. కానీ యుగాలు మారినా తరాలు మారినా ఆ అమ్మ ప్రేమలో మాత్రం ఏ విధమైన మార్పు లేకుండా అలాంటి స్వచ్ఛమైన ప్రేమను అందించే మీ అందరికీ, ఇక్కడున్న అమ్మలందరికీ, అలాగే ప్రపంచంలో అందరి అమ్మరికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలానే కంటేనే అమ్మని అంటే ఎలా, కడుపు తీపి ఉన్న కరుణ అమ్మే కదా. సో కన్న ప్రేమే కాదు, పెంచిన ప్రేమ ఉన్న తల్లులందరికీ కూడా అదే ప్రేమను అందిస్తున్న ప్రపంచంలో కనకుండా అందిస్తున్న అమ్మలందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. సో ఫస్ట్ అమ్మ గురించి చెప్పే ముందు ఐ వాంట్ టు లైక్ కైండ్ ఆఫ్ సే థ్యాంక్స్ టు ద కిడోస్. మీ వల్లే వీఆర్ సెలబ్రేటింగ్ మదర్స్ డే అండ్ వీ హ్యావ్ యాక్చువల్లీ, మీరు మా లైఫ్లోకి వచ్చాక వీ హ్యావ్ కైండ్ ఆఫ్ డెవలప్డ్ ఎ లాట్. మా పర్సనాలిటీ వైజ్ కానీ ఇది కానీ వీ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్. వీఆర్ అప్రిషియేటింగ్ మోర్ అవర్ పేరెంట్స్ మోర్ నౌ బికాస్ వీఆర్ డీలింగ్ విత్ యూ గైస్ నౌ. మా పేరెంట్స్ మేము బాగా అప్రిషియేట్ చేస్తున్నాం, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ బాగా అర్థం. ఇన్ఫ్లుయెన్స్ అయితే నా క్యారెక్టర్ ఫార్మేషన్ మీద మాత్రం తన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. లైక్ షీ నెవర్ లెట్స్ మీ స్పీక్ ఎనీథింగ్ నెగిటివ్ అబౌట్ ఎనీవన్. లైక్ తను నన్ను ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళ షూస్లో నుంచొని ఆలోచించడం బాగా నేర్పింది ఎప్పుడైనా. దట్ మోల్డెడ్ మీ అ లాట్. అండ్ ఇంకొకటి తన నుంచి నేను బాగా నేర్చుకున్నది బుక్ రీడింగ్. చిన్నప్పటి నుంచి బాగా ఎంకరేజ్ చేసేది బుక్ రీడింగ్ కానీ, పాజిటివ్ థింకింగ్ కానీ. అండ్ ఆల్సో చాలా హార్డ్ వర్క్ చేసేది బికాజ్ యాజ్ యూజువల్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ మనకి తెలుసు వాళ్ళకి బాగా ఫిజికల్ వర్క్ కానీ ఇది బాగా ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పటికీ కూడా షీఈస్ మోర్ 80% ఆఫ్ ద హోమ్ షీ ఓన్లీ మేనేజెస్ ఈవెన్ నౌ. సో అది నాకు బాగా ఇన్స్పిరేషన్ ఇదవుతూ ఉంటుంది అనమాట. అలా చూసి తన అమ్మాయి నేను ఇంకా 10% కూడా నేను చేయలేకపోతున్నానే తనని అన్న ఇది
ఇప్పటికీ నాకు ఆ మోరల్ సపోర్ట్ అండ్ మోరల్ ఇది బాగా ఉంటుంది తను. అందరు అమ్మలాగానే అమ్మ కూడా స్వీట్ అండ్ సో పేషెన్సిబుల్. షీ ఆల్వేస్ సపోర్ట్స్ మీ. చాలా ఓపిక అమ్మకి అండ్ ధైర్యము. వాళ్ళు కూడా విలేజ్లోనే పుట్టారు. అమ్మ లాస్ట్, నేను అలానే లాస్ట్. సో అమ్మకి కూడా చాలా ఇష్టము చదువుకోవడము అదంతా. సో అమ్మ వాళ్ళకి మొత్తం వ్యవసాయం అనమాట. సో తన అక్కలు అందరూ వ్యవసాయం చేస్తున్నారని చెప్పేసి తనకి కూడా భయం వేసింది, నన్ను కూడా చదివిపిస్తారా లేదా అన్నట్టుగా. బట్ 5th వరకు చదువుకుంది. ఇప్పటికి కూడా ప్రతిరోజు నేను అమ్మతో మాట్లాడిన రోజు ఉండదు. చాలా అంటే చాలా పేషెన్స్ తనకి. ఇప్పటికీ అమ్మ అంటే చాలా ఇష్టం నాకు కూడా. థ్యాంక్ యూ. బట్ నాకి షీ ఆల్వేస్ ఎంకరేజ్డ్ మీ. అండ్ నేను విహాన్ పుట్టాక యాక్చువల్లీ 5 monthsకి ఐ స్టార్టెడ్ వర్కింగ్ అగైన్. సో 5 months ఇంకా టిల్ ఐ కేమ్ టు US అమ్మానే అన్నీ చూసుకునేవాడు వాళ్ళకి. నేను 1 US తీసుకొచ్చేటప్పుడు ఐ వాజ్ వెరీ వరీడ్, ఎందుకంటే వాడి గురించి నాకేం తెలీదు, మొత్తం మా అమ్మకే తెలుసు, నాకేం తెలీదు. ఏమున్నా వాడికి పాలిచ్చే తప్ప ఇంకేం చేసేదాన్ని. కొడుకు వల్ల నా కొడుకు తెలుసు, మా అత్తయ్య వల్ల మా ఆయన కూడా బాగా తెలుసు. సో ఒక పెద్ద అబ్బాయి ఒక చిన్న అబ్బాయి ఇద్దరు ఉన్నారు, అందుకనే ట్రై చేయలేదు. మా అమ్మకి నేను నా తమ్ముడు. వన్ థింగ్ మా అమ్మ గురించి చెప్పాలి అంటే 2 years బ్యాక్ ఇప్పుడు నా అమ్మ అక్కడ ఉంది, కానీ ఐ హ్యావ్ మై 3 akkas here who have taken care of me like my moms. So all 3 are my moms. I always feel that because they pamper me. నేను తప్పు చేస్తే చెప్తారు, ఏది ఉన్నా దే ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ ఎనీ టైమ్, ఈవెన్ మై అన్నాస్. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. నా పేరు వచ్చేసి సుభాష్ని. అందరికీ హ్యాపీ మదర్స్ డే. మా అమ్మ పేరు వచ్చేసి ధనలక్ష్మి. మా ఊరు వచ్చి రామచంద్రకోట. మా అమ్మ హౌస్ వైఫ్. తను ఇప్పటికీ మా అమ్మకి చాలా అంటే చాలా ఓపిక. ఇప్పటికీ మా ఇంట్లో మా అమ్మ పని మనిషి లేకుండానే మా అమ్మ అన్ని పనులు చేసుకుంటుంది. తర్వాత మా అమ్మ టైలరింగ్ చేస్తుంది. మేము వచ్చేసి రామచంద్రకోటలో ఉండేవాళ్ళము. రామచంద్రకోట వచ్చేసి విలేజ్. మేము చాలా రోజులు అక్కడ 20 years వచ్చేసి టౌన్కి మూవ్ అయినాము, మార్కాపురము. ముందంతా రామచంద్రకోటలో ఉండేవాళ్ళం. మా అమ్మ టైలరింగ్ చేసేది. బట్ నేను మా ఇంట్లో చిన్నదాన్ని. మేము నలుగురులో మా ఇంట్లో చిన్నదాన్ని, చిన్న కోడల్ని కూడా. చిన్నదాన్ని కాబట్టి బాగా చూసుకుంటారు. అంటే బాగా అంటే నన్ను ఎవరు ఏమనేవాళ్ళు కాదు, అందరూ బాగా చూసుకుంటారు. మా అమ్మకి ఎవరైనా ఏమైనా ఇట్లా చెప్పమ్మా అది ఇదంటే తనే నేర్చుకుంటుంది అని చెప్పి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ పిన్ని.